లడ్డు వివాదం చెలరేగిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అలాగే నటుడు ప్రకాష్ రాజ్ మధ్యలో ఎక్స్ వార్ నడుస్తుంది. ట్విట్టర్లో వార్ నడుస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన పరోక్షంగా స్పందిస్తూ వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారి నిన్న మీడియా ముఖంగా స్పందించడం జరిగింది. విలేకరులు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తున్నటువంటి వివాదం గురించి స్పందించమని ఆయన కోరగా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి దాంట్లో తప్పేమీ లేదని, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా తాను స్పందించడంలో తప్పేమీ లేదని, అలాగే పవన్ కళ్యాణ్ నిజమైనటువంటి లౌకికవాది అని, గతంలో ఆయన మద్రసాల గురించి మాట్లాడటం జరిగిందని, వాటికి చేయూతనిచ్చేలాగా ఆయన చేయటం జరిగిందని, విశాఖలో ఒక చర్చికి సంబంధించినటువంటి వివాదంలో కూడా వారికి అండగా నిలబడి పోరాటం జరిగిందని, ఇలా ప్రతి మతాన్ని వారి అభిమతాలను గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఈరోజు హిందూ మతంలో ఇటువంటి వ్యవహారం చెలరేగినప్పుడు వారి తరపున పోరాడాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నారని, సో ఆయన నిజమైనటువంటి ఒక సెక్యులర్ అలాగే లౌకికవాది అని, కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని, అది అవతల వైపు ఉన్నది ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి అనేది తర్వాతి విషయం అని, తప్పు ఎవరు చేసినా కానీ దానికి తగినటువంటి శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. లడ్డూలో ఇటువంటి వ్యవహారాలు చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది.